మీ మనుషులు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు ఇవాళ అందరికీ తెలుస్తున్నది. ఒకప్పుడు నా బాధ ఉండే, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అదే బాధలు ఆయన ఫేస్ చేస్తుండ్రు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్ ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. కానీ కొంతమంది డేరు చేసి బయట చెప్తున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ జిల్లా నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కానీ బాధలుంది కానీ చెప్పనికి వెనుక ముందు అవుతున్నారు. నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడండి తెలంగాణ బీజేపీని కాపాడండి. ఇవాళ నేను నిన్న మా రామచంద్ర అన్న గారిది ఒక స్టేట్మెంట్ చూసిన. చాలా మంది ఎంపీలు, చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు మాతో సంపర్కంలో ఉన్నారు అని రామచంద్రరావు గారు ఒక మాట చెప్పినారు. అసలు ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం? ఎందుకు బయట ఓలు మన పార్టీలు వస్తారా అని ఆలోచన మనం చేస్తున్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్తలు, మంచి కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తలేము? వాళ్ళకి మనం ఎంపీ చేద్దాం, వాళ్ళకి మనం ఎమ్మెల్యే చేద్దాం, వాళ్ళకి మనం లోకల్ బాడీలో టికెట్ ఇస్తాం, అట్లాంటి ఆలోచన మనం ఎందుకు చేస్తలేము? ఎందుకు ప్రతిసారి ఎన్నికల్లో బయట నుంచి ఎమ్మెల్యే వస్తారా, బయట నుంచి ఎంపీ వస్తారా, ఆయనకి టికెట్ ఇస్తాం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేబరా? ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు లేబర్ గా పనిచేయాలా? బూత్ నుంచి పార్టీని గట్టి చేసే కార్యకర్తలు పాత బీజేపీ కార్యకర్తలు, పాత నాయకులు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేయరు? వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి, అయ్యా నువ్వు నిలబడు, మేము మీ వెనుక ఉన్నాము, నువ్వు గెట్లి పడితో గెలవాలే, బయట వాళ్ళు మనకు అవసరం లేదు, మన పాత బీజేపీ కార్యకర్తలనే లీడర్ తయారు చేద్దాం, ఎమ్మెల్యే తయారు చేద్దాం, ఎంపీ తయారు చేద్దాం, లోకల్ బాడీలో ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపిద్దాం. అట్లాంటి ఆలోచన ఎందుకు వస్తలేదు? అదే కదా రాజా సింగ్ చెప్పేది, అదే కదా పార్టీని కాపాడండి, మంచి పార్టీ, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే బీజేపీ పార్టీ తెలంగాణలో. కానీ ముంచేసినారు, నా మనిషి నీ మనిషి అట్లాంటి చిన్న ఆలోచన పెట్టుకొని గతంలో కూడా ముంచినారు, ఇప్పుడు కూడా పార్టీని ముంచేసినారు.